హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. గత 2-3 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదా. వేడివేడిగా మంచి ముంబై స్ట్రీట్ స్టైల్లో పావు బాజీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మసాలాలు ఎంత వేయాలి, అలాగే పావుని ఎలా టోస్ట్ చేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుందో ఆ టిప్ని కూడా చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పావు బాజీలో బాజీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము ఒక 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు, 1 క్యారెట్, కొద్దిగా క్యాలీఫ్లవర్, అలాగే 1 క్యాప్సికమ్ తీసుకొని ఇలా పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోండి. మనం ఇది కుక్కర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి పీసెస్ పెద్దగా ఉన్నా పర్లేదు. మన బఠానీ ఉడికే లోపల ఇవన్నీ ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఇందులో మనం ఆలుగడ్డలు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో క్యాలీఫ్లవర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. దాదాపుగా సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేను కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను మునిగేంత వరకు. 1 గ్లాస్ దాకా పడుతుంది. వీటితో పాటే మీ దగ్గర పచ్చి బఠానీ కానీ ఫ్రోజన్ బఠానీ కానీ ఉంటే వేసుకోండి. నేనైతే ఎండు బఠానీలని ఓవర్ నైట్ నానబెట్టి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా పలుకున్నా సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. 2 విజిల్స్కి ఉడికిపోతుంది, కానీ 3వ విజిల్తోని ఇంకా మెత్తగా ఉడుకుతుంది. మనం చేసే బాజీ అనేది ముక్కలుగా వెజిటేబుల్స్ అనేది కనిపించకుండా ఉండాలి కాబట్టి 3 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసి చూడండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి కదా. ఇప్పుడు మనం మ్యాషర్తోని మెత్తగా మ్యాష్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత బటర్ వేసుకోవాలి. మనం బాజీ తయారు చేసుకోవడానికి బటర్ వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం బటర్ వేయడం ఇష్టం లేకపోతే ఇందులోనే కొంచెం నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంతవరకు బటర్తో చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని కరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు ఒక 15, 5 పచ్చిమిర్చీలను, ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి బటర్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా కలర్ మారితే సరిపోతుంది. ఇలా మనం ఇంట్లో చేసుకొని తినేవి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి. మామూలుగా బయట కొంటే మనకి పావు బాజీ 80 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు ఉంటుంది ఏరియాని బట్టి. అదే మనం ఇంట్లో చేస్తే మాత్రం 4-5 ఒక్కళ్ళకు పెట్టే ఖర్చుతోనే తినేయచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు దాకా టమాటోలు వేసుకొని నేను 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి టమాటోలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అయితే ఉప్పు వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ కుక్కర్లో వెజిటబుల్ ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. టమాటాలను మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. మాడిపోయినాయంటే మన పావు బాజీ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది. సో టమాటోస్ ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. నేను ఈ కారం పొడిలో కొద్దిగా సాల్ట్ కూడా కలిసి ఉంటుంది నా దాంట్లో. ఉప్పు కలవని కారం అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. 1 పావు స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా పావు బాజీ మసాలా వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకొని మసాలా మాడిపోకుండా ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. మనం లాస్ట్లో చాలా బటర్ వేస్తాం కాబట్టి ఇందులో ఎక్కువగా నూనె కానీ బటర్ కానీ ఎక్కువగా వాడలేదు నేను. ఎందుకంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు ప్రతి సర్వింగ్కి కూడా మనము బటర్ వాడతాము. అందుకని ఎక్కువ హెవీగా ఉంటుందని నేను ఎక్కువ బటర్ వాడట్లేదు కుక్ చేసేటప్పుడు. ఒక 2-3 నిమిషాలు మసాలా ఉడికిన తర్వాత మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేయండి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మన కన్సిస్టెన్సీకి కావాల్సినంతగా వేడి నీళ్ళు పోసుకోండి. ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని మూత పెట్టి ఈ నీళ్ళన్నీ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టేదాకా నీళ్లు దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా నేను చాట్ మసాలా వేస్తున్నాను, అలాగే 1 టీ స్పూన్ దాకా బటర్ని కూడా వేస్తున్నాను. సో ఈ మసాలా అంతా ఇంకా కొంచెం బటర్లో ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈ పావు బాజీలో స్పెషల్గా బటర్ ఫ్లేవర్ అనేది చాలా రిచ్ ఉంటుంది. సో ఎంత బటర్ వాడితే మనకి అంత రిచ్నెస్ వస్తుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ
కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఇంకా కొంచెం చల్లగా అయిపోతే థిక్ అయిపోతుంది. అందుకని మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం పావుని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత దీనిపైన ఒక చిటికెడు పావు బాజీ మసాలా, చిటికెడు కారపొడి వేసుకొని ఒక 2-3 సెకండ్లు కొద్దిగా వేయించుకొని దీనిపైనే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే పావుకి మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం బాజీ చాలా స్పైసీగా చేసుకుంటాం కాబట్టి ఇలా బటర్లో వేసిన పావు వల్ల ఆ స్పైసీనెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అంతే అండి. ఇప్పుడు దీన్ని 2 సైడ్స్ తిప్పుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లో పావు వేసి అలాగే బాజీని కూడా వేడివేడిగా వేసేసుకొని దీనిపైన కొంచెం బటర్ క్యూబ్ వేసుకొని కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని సైడ్కి నంచుకొని ఆ పైన కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఆహా, అసలు ఇంకా ఏమీ అవసరం లేదనిపిస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు మరి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.